నమస్కారం. ఎన్ఆర్ఐ సంబంధాలు చూసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది వ్యూయర్స్ మనల్ని అడుగుతున్నారు. ఎవరైనా సరే ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ను చేసుకునేటప్పుడు వారి పిల్లలకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా ఫోన్స్ ద్వారా అంటే ఫోన్లలో మాట్లాడి మెయిల్స్ ద్వారా మాట్లాడుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అలాగా కుదుర్చుకోకుండా ఉంటే బాగుంటుంది. అట్లా కుదుర్చుకోవడానికి వీల్లేదు. ఇంకా రెండవది ఏంటంటే గుడ్డిగా మ్యారేజ్ బ్యూరో వాళ్ళను మీడియేటర్స్ను నమ్మి ఈ సంబంధాలు ఎన్ఆర్ఐ సంబంధాలు కుదుర్చుకొని తర్వాత అనేక రకాలుగా మోసపోతున్నారు. కాబట్టి అంటే అవి మంచివి కాదని నేను చెప్పడం లేదు, గుడ్డిగా నమ్మకండి అని చెప్తున్నాను. తర్వాత ఇలాంటి ఎన్ఆర్ఐ సంబంధాలు కుదుర్చుకున్న వెంటనే వాళ్ళు తొందరపడిపోయి ఎంగేజ్మెంట్ సెరమనీస్ జరుపుకుంటూ ఉన్నారు. రహస్యంగా ఎవరిని పిలవకుండా హడావుడిగా చేసుకుంటున్నారు. అలా కాకుండా మీకు తెలిసిన బంధువులను మిత్రులను పిలిపించుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఆ వరుడిని చూసే అవకాశం ఉంటుంది అందరికీ. ఒకవేళ అతని క్యారెక్టర్ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు మీకు తెలియజెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి రహస్యంగా చేసుకోకండి. ఇంకా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మీ అమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయికి కూడా గ్రీన్ కార్డు వస్తుంది, అక్కడే ఉండిపోవచ్చు, జీవితం చక్కగా జరుగుతుంది అని చెప్తుంటారు. అలాంటి మాటలు నమ్మకండి, వాటిని ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయము అబ్బాయికి సంబంధించి ఆ గ్రీన్ కార్డు, వీసా, పాస్పోర్టు, తర్వాత సోషల్ సెక్యూరిటీ నంబర్, అతడి ఆదాయపు పన్ను వివరాలు, రిటర్న్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అమ్మాయి పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఇవి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా ఉన్నాయి, ఆ వివరాలన్నీ జెన్యున్ వివరాలని తెలిసినప్పుడు మాత్రమే ఆడపిల్లల్ని విదేశీ సంబంధాల వరులకు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత విషయం ఏంటంటే అమ్మాయిని అక్కడికి పంపించేటప్పుడు అట్లీస్ట్ అక్కడ ఉండేటటువంటి ప్రివైలింగ్ లా గురించి ప్రాథమిక సమాచారము అమ్మాయికి ఇవ్వాలి. అక్కడ లాస్ ఏ రకంగా ఉంటాయి, ఏమన్నా అయితే ఎవరిని ఆశ్రయించాలి అన్న విషయం పట్ల కొన్ని ప్రాథమిక సమాచారాలు అమ్మాయికి తెలియజెప్పాలి. దాంతోపాటు ఆ విదేశాల్లో ఉండేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క అడ్రస్లు ఆడపిల్లను విదేశాలకు పంపించేటప్పుడు వాటి డీటెయిల్స్ని కూడా తెలియజెప్పాలి. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మిత్రులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, బంధువులు ఉంటే వాళ్ళ అడ్రస్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్సు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అమ్మాయికి ఇచ్చి ఈ ఎన్ఆర్ఐ సంబంధం కుదుర్చుకొని వివాహమైన తర్వాత విదేశాలకు పంపిస్తే బాగుంటుంది. అంటే ఏ నాలెడ్జ్ లేకుండా, ఏ వివరాలు తెలియకుండా ఈ విదేశీ సంబంధాలని చెప్పేసి ఒక రకంగా డాలర్స్ డ్రీమ్లోకి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని చివరకు అక్కడికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక, అక్కడికి వెళ్ళాక అబ్బాయికి ఉద్యోగం లేదనో ఆల్రెడీ పెళ్ళయిందనో నానా బాధలు పడుతూ ఉన్నారు అమ్మాయిలు. కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే ఎన్ఆర్ఐ వివాహాలు చేసుకునేటప్పుడు ప్రాపర్ వెరిఫికేషన్ అన్నది కంపల్సరీ. ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది.